ఆధ్యాత్మిక మిత్రం, శివరాత్రి రోజు ఉదయాన్నే మనము పూజా మందిరంలో సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం చేసుకునే మంత్రం కింద ఇస్తున్నాము. పూజా మందిరంలో ఈ సంకల్పం చేసుకుని ఉదయం నుండి సాయంకాలం వరకు మౌనంగా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సాయం సంధ్యా సమయంలో నల్ల నువ్వులు కలిపిన జలంతో స్నానం చేసి ఆ తరువాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇంటి దగ్గర ఓం నమః శివాయ మంత్ర జపంతో పరమశివుణ్ణి జ్యోతిర్స్వరూపుడైనటువంటి ఆయన తూర్పు భాగాన్ని చూస్తున్నట్టుగా భావన చేస్తూ కింద మంత్రాన్ని చెప్పుకుని ఆ పూజా మందిరం దగ్గర ఉన్నటువంటి శివుని యొక్క ఆ పటానికి హారతి ఇవ్వాలి. హరి ఓం. ఆ తరువాత ఓం శంకరాయ నమః మంత్ర జపంతో మౌనంగా శివుణ్ణి జపించడం కానీ లేదా ఇతర ఏదైనా ఆ శివుని యొక్క ఏదో ఒక బిల్వాష్టకం కానీ ఏదో ఉన్నటువంటి మన దగ్గర ఏది ఉంటే వాటిని చేసుకుంటూ తర్వాత కొంత సమయం పోయిన తర్వాత దీనికి దానికి మధ్య కొంత ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో ఓం శంకరాయ నమః మంత్ర జపంతో పశ్చిమ భాగాన్ని అర్చిస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ కింది మంత్రాన్ని చెప్పుకోవాలి. ఆ తరువాత శివునికి హారతి ఇచ్చి ఓం మహేశ్వరాయ నమః అనే మంత్ర జపాన్ని మౌనంగా చేసుకుంటూ దక్షిణ భాగాన్ని కొంత సమయం ఉపాసన చేసిన తరువాత మరలా ఈ మంత్రాన్ని జపించి శివుని యొక్క దక్షిణ భాగాన్ని చూస్తున్న భావంతో దానికి హారతిని తిరిగి ఇవ్వాలి. ఆ తరువాత ఓం శ్రీ రుద్రాయ నమః నామజపాన్ని అర్ధనారీశ్వర రూపముగా భావించి జ్యోతిస్వరూపుడైనటువంటి పరమశివుని ఉత్తర భాగాన్ని జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమశివుని ఉత్తర ముఖ భాగాన్ని పూజిస్తున్నట్లుగా భావన చేసి ఈ కింది మంత్రాన్ని చెప్పుకుని తిరిగి హారతిని సమర్పించుకోవాలి. హరి ఓం. ఆ తరువాత ఓం సాంబ సదాశివాయ నమః అనే నామజపంతో జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క తేజోమయ ఊర్ధ్వముఖ భాగాన్ని
ధ్యానిస్తున్నట్టుగా కొంత సమయం భావన చేసుకున్న తర్వాత కింది మంత్రంతో ఆయన ముందు చెప్పుకొని తరువాత హారతి సమర్పించుకోవాలి. హరి ఓం. పశుపతినాథ ఆలయంలో 4 ముఖాలతో పాటు శివుని 4 పక్కల దర్శించడంతో పాటు ఊర్ధ్వముఖాన్ని, అధోముఖంగా ఉన్నటువంటి మనం కంటికి కనిపించినటువంటి ఆ భాగాన్ని కూడా ఉపాసిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఈ జ్యోతిర్మయ స్వరూపుడైనటువంటి శివుని యొక్క మనకి కంటికి కనిపించని నిరాకారంగా ఉన్నటువంటి ఆరోపాన్ని కూడా మనం ఆరు బయటకు వెళ్ళి అక్కడ ఆర్ఘ్యాన్ని సమర్పించి తిరిగి లోపలకు వచ్చి అక్కడ మళ్ళీ ఈ కింది మంత్రాన్ని చెప్పుకుని హారతిని సమర్పించుకోవాలి. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ విధంగా చేసినట్లయితే జ్యోతి స్వరూపుడైనటువంటి శివుని యొక్క లింగ రూపమునకు 6 భాగములుగా జ్యోతి తూర్పు భాగము, పశ్చిమ భాగము, దక్షిణ భాగము, ఉత్తర భాగముతో పాటు ఊర్ధ్వ భాగము, అధో భాగమునకు కూడా ఉపాసన చేసి హారతి ఇచ్చుకున్నట్టు ఫలితము వస్తుంది. ఆ తదుపరి లింగోద్భవ కాల సమయంలో చేయు విధానము కింద చెప్పబడుతుంది. ఈ మంత్రాన్ని చెప్పుకుని శివునికి లఘు పూజ చేసి నైవేద్యము సమర్పణ చేసుకోవాలి. నైవేద్యము సమర్పణ చేసుకున్న తర్వాత ఈ లింగోద్భవ కాలము యొక్క ప్రాముఖ్యతను వివరించుకోవాలి. ఆ తరువాత శివునికి ఫల సమర్పణ చేసి ఈ కింది మంత్రాన్ని చెప్పుకోవాలి. హరి ఓం. సాధక మిత్రులారా, మనము మన గృహాన్ని శివుని యొక్క పూజా మందిరంగా భావించుకుని మౌనంగా సాధ్యమైతే కొంత ఉపవాసంతో వీటిని చేసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా ఆ శివుని ఉపాసించుకున్న ఫలితం మనకి దక్కుతుంది. హరి ఓం.